దిశ అనేది చట్టం మనకెందుకొచ్చింది? ఎంత దారుణంగా ఇలా జరిగిన ఇన్సిడెంట్ మనకు తెలుసు. హ్మ్. ఇంకొకటి చూసుకుంటే రీసెంట్‌గా ముంబైలో ఒక డాక్టర్ ఇష్యూ. హ్మ్. దానికి కూడా ఇప్పటి వరకు ఏమి న్యాయం జరగలేదే. దానికి ఇప్పటి వరకు అట్‌లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఏం లేకుండా ఉంటదంటారా? సో, అలా చూసుకుంటే కూడా అమ్మాయిలకి కూడా అంతకన్నా ఎక్కువ ముంబై దారుణంగా కాదు. జరుగుతుంది. కలకత్తా డాక్టర్‌గా చెప్తుంది మీరు. సారీ. ఆ! సారీ టు యాహ్! యాహ్! ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. ఆ! ఐ థింక్ ఐ యామ్ రాంగ్. కలకత్తాలో ఒక హాస్పిటల్. కలకట్టాలో ఒక యెస్. డాక్టర్ సారీ. అమ్మ మీరు అదే చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయి. రీసెంట్‌గా ఒక మగవాడిని కాస్ట్రేట్ చేసేసి ఒక ఆవిడ, వాడేదో చేశాడని చెప్పి, వాడిని చేసేసింది. తర్వాత అతుల్ సుభాష్ అతనికంతటికి అతనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎగ్జాంపుల్స్ అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. మరి వాడు చచ్చిపోయాడని ఏమి నిర్భయాలును ఏమి రాలేదే. అతుల్ సుభాష్ చచ్చిపోయాడని చెప్పి ఒక చట్టం వచ్చిందా? రాలేదు కదా! మీకు ఒక ఎగ్జాంపుల్ వల్లే ఒక చట్టం కావాలి అనుకుంటే, నేను 100 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మగవాళ్ళలో కూడా. ఎగ్జాంపుల్స్ ఆర్ నాట్ ద థింగ్. అది జరిగినంత మాత్రాన ఒక చట్టం వచ్చేయాలని కాదు. చట్టాలు ఎప్పుడు అన్‌బయాస్డ్‌గానే ఉండాలి. ఈవెంట్స్ జరుగుతుంటాయి. దాన్ని ఛేదించాల్సిన పోలీసులు వాళ్ళు ఛేదిస్తుంటారు.